రాహుల్ తాడి కట్టడం అంటూ జరిగితే అది నిషా మెళ్ళోనే. శ్వేత చాలా గట్టిది. అది రాహుల్ కోసం ఏమైనా చేస్తుంది. ముందు దాని పీడ వదిలించుకోవాలి. అది కూడా వీడి అకౌంట్లోనే వేసేయాలి. చూద్దాం కూతురు కోసం ఇంకా ఏమేం చేస్తాడో. చందుని మిగతా వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు కూడా. పోలీస్ స్టేషన్లో నేనున్నప్పుడు చందు రాలేదని బాధపడ్డ మాట వాస్తవమేనమ్మా. కానీ జరిగింది తెలుసుకున్నాక అర్థం చేసుకున్నానమ్మా. కానీ అంతలో నా అనర్థం జరిగిపోయింది కదన్నయ్య. నీ నిర్లక్ష్యం దాని గుండెని గాయపరిచింది. నీ ప్రేమ కూడా తనకి దక్కలేదన్న విషయాన్ని అది తట్టుకోలేకపోతోందన్నయ్య. పొరపాటు చేశావన్నయ్య, చాలా పొరపాటు చేశావు. ఇక్కడి పరిస్థితులు నీకు తెలియనివి కావు సుజాత. భువనకి చందు అంటే పడదు. శ్వేతకి తన పెళ్లి చందు వల్లే ఆగిందన్న కోపం. తనొచ్చినప్పుడల్లా వీళ్ళందరూ అంటున్న మాటలు నాకే చచ్చిపోవాలన్నంత బాధ కలిగిస్తుంటే ఇక దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. మాటి మాటికి అది ఇక్కడికి రావడం, వీళ్ళందరూ ఆడిపోసుకోవడం నేను భరించలేకపోతున్నానమ్మా. అందుకే కనీసం తనన్నా సుఖంగా ఉంటుందని నేను అలా ప్రవర్తించాను. అంతే తప్ప చందు మీద ప్రేమ లేక కాదు, అనుమానం అంతకన్నా కాదమ్మా. ప్రేమ అన్నది వ్యక్తం చేస్తేనే కానీ తెలియదన్నయ్య. నీ గురించి నేను చెప్పినా వినే పరిస్థితిలో లేదు తను. అందుకే వీలు చూసుకుని నువ్వు ఒకసారి వచ్చి చందుని కలిస్తే దాని మనసు కుదుట పడుతుందన్నయ్య. ఎందుకో అన్నయ్య, అదలా ఏడుస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ. అదేనమ్మా అమ్మతనంలో ఉన్న గొప్పతనం. వస్తావు కదన్నయ్య? తప్పకుండా వస్తానమ్మా. నమస్తే. అక్కడే ఆగిపోయారే, రండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఆ విషయం ఈరోజు తెలిసింది, అందుకే రాలేకపోయాను. క్షమించండి. మీరే నన్ను క్షమించాలి. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు చాలా అవమానం జరిగింది. అయ్యో, దాన్ని ఇంకా మీరు మర్చిపోలేదా? నేను అప్పుడే మర్చిపోయాను. చందుకు కూడా అదే చెప్పాను. మీ పొజిషన్లో ఎవరన్నా అంతకన్నా ఎక్కువగానే రియాక్ట్ అయ్యేవారు. ఎంతైనా వాడు చాలా తొందరపడ్డాడు. వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ అవన్నీ మర్చిపోండి. మీకు కానీ నాకు కానీ కావాల్సింది చందు ఆనందంగా ఉండడం. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని కలవరిస్తుంది మీ అమ్మాయి. వెళ్ళి చూడండి. అలాగే. ఐఎమ్ సారీ, నాకు డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. మీరేం అనుకోకపోతే. పర్వాలేదు బాబు, నేను వెళ్ళి అమ్మాయిని కలిసి వెళ్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఏంటి, ఏమన్నా మర్చిపోయారా? నాన్నా, నాన్నా, నాన్నా. ఏంటి నాన్న ఇది? ఎందుకు నన్ను దూరం చేశారు? ఎందుకు నన్ను అవమానించారు? ఏం పాపం చేశాను నేను? పాపం నీలాంటి దేవతలు చేయరు, నాలాంటి రాక్షసులు చేస్తారు. ప్లీజ్ నాన్న, మిమ్మల్ని ఒక్క మాట అన్నా, అది మీరైనా సరే నేను భరించలేను. ఇంకెప్పుడు అనకండి. మీ మీద ఒట్టు నాన్న, మీరు అరెస్ట్ అయిన విషయం నాకు అసలు తెలీదు. తెలిసాక రావడానికి ప్రయత్నిస్తే ఇక్కడ రానివ్వలేదు. నాకు తెలుసు,
నిన్ను అనుమానిస్తే నా పెంపకాన్ని ప్రేమను అనుమానించుకున్నట్టేనమ్మా. మరెందుకు దూరం ఉంచారు? ఎందుకు నాతో మాట్లాడలేదు? ఎందుకు అమ్మ శ్వేత నన్ను అనుమానిస్తున్నారు? చెప్పండి నాన్న. అందుకు కారణం ఉందమ్మా. ఏంటది నాన్న? యశోధరా. యశోధరా? అవునమ్మా, నీ పెళ్ళైన తర్వాత ఒకరోజు యశోధర ఇంటికొచ్చింది. ఈ జరిగిన మొత్తం అనర్థానికి కారణం మీరనుకుంటున్నట్టు నేను కాదు, చందు. సరిగ్గా నా వీక్నెస్ అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసింది చందు. ఆదిత్యని పెళ్లాడ్డానికి తను సిద్ధమేనని, కానీ అందుకు బదులుగా శ్వేత రాహుల్ల పెళ్లి పీటల మీద ఆపాలని. అంతేకాదమ్మా, నేను కస్టడీలో ఉన్నప్పుడు నీ అమ్మ యశోధర్ దగ్గరికి వెళ్ళొచ్చింది. నువ్వు హనీమూన్కి వెళ్ళావని, హాయిగా ఉన్నావని, శ్వేత నిశ్చితార్థం క్యాన్సిల్ చేస్తే కానీ ఆదిత్యతో నువ్వు కలిసి ఉండనన్నావని యశోధర్ చెప్పడంతో దాని మనసు విరిగిపోయింది. నీ మీద అపనమ్మకం పెరిగిపోయిందమ్మా. ఇక నా విషయం అంటావా? కళ్ళు లేనివాడు చెవులతో విని దాంట్లో నిజం ఎంతుందోనని ఆలోచిస్తాడు. కళ్ళు మూసుకుపోయినవాడు విన్నదే నిజం అనుకుని అనుమానిస్తాడు. జైల్లో ఉన్నానన్న అవమానం, బయటికి రాలేనన్న భయం మీ నాన్న కళ్ళనే కాదమ్మా, చెవులు మెదడును కూడా మొద్దుబారేలా చేశాయి. కానీ మీ అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేను మాత్రం ఆ సమయంలో కూడా నీ గురించి ఆలోచించాను తెలుసా? నువ్వేదో చెయ్యాలి చేస్తావని కాదమ్మా, ఏదో చూడాలని ఆరాటం. మీ మనసులో ఆ స్థానం ఉంటే చాలు నాన్న. ఈ ప్రపంచాన్ని కాదు, చావును కూడా ఎదిరిస్తాను, ఎదిరించి గెలుస్తాను నాన్న. పిచ్చి తల్లి, నువ్వు వేరు నేను వేరనుకుని నీ నాన్న బతకలేడమ్మా. నిన్ను అనుమానించానంటే అది నాన్నకు ఆత్మహత్య. నాన్న, ఊరుకోమ్మా, ఊరుకో. ఆడపిల్ల కన్నీరు పెట్టడం పుట్టింటికి మెట్టింటికి రెండింటికి మంచిది కాదమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. వీలు చూసుకుని ఈ నాన్నను చూడ్డానికి వస్తావు కదా? అంటే అప్పుడే వెళ్ళిపోతారా నాన్న? తప్పదు కదమ్మా. కనీసం భోజనమైనా చేసి వెళ్ళు నాన్న. నీకు ఇబ్బంది కలిగించే ఏ పనైనా నేను చేయలేనమ్మా, చేయలేను. ఇంకోసారి ఎప్పుడైనా వస్తానమ్మా, వస్తాను. ఏడవకు. బాగున్నావమ్మా? ఎందుకొచ్చావు? చందును చూసిపోదామని. చందు ఇప్పుడు మీ కూతురు కాదు, నా ఇంటి కోడలు. నా ఇంటి మనిషిని చూడటానికి వచ్చినప్పుడు నా పర్మిషన్ అడగటం సంస్కారం. అవునా? నిజమే, బయట ఆదిత్య కనిపించాడు, మీరప్పుడు కనిపించలేదమ్మా. మీ మావగారొచ్చి మీ ఆవిడ్ని మీరింట్లో లేనప్పుడు మీకు చెప్పకుండా తీసుకెళ్తే మీరు ఊరుకుంటారా? తప్పైపోయిందమ్మా, క్షమించండి. ఇంకెప్పుడు అలా జరగదు. అసలు తప్పది కాదు. నీలాంటి నేరస్తుడు నా ఇంటి గడప తొక్కడం
అది అది అసలు తప్పు. అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ నేరం నేను చేయలేదు. హ, దొంగ నేను దొంగనని ఎక్కడైనా చెప్పుకుంటాడా? కూతురు పెళ్లికో కొడుకు చదువుకో డబ్బు తక్కువైతే అడుక్కోవాలి, చందాలు అడగాలి. అంతే తప్ప ఇలా ఫోర్జరీలు 420 పనులు చేయడం నీచం కదూ. హ, మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం కాదు, ఇలా మాట కలపడం కూడా అసహ్యంగా ఉంది. యశోధరా, పేరు పేరు పెట్టి పిలవకు. ఆ అర్హత అరెస్ట్ అయినప్పుడే పోగొట్టుకున్నావు. ఇప్పుడిక్కడ నిలబడే అర్హత కూడా లేకుండా చేసుకున్నావు. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకి రావద్దు. వస్తే నీ కూతుర్ని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయి రావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి నా గదిలోకి వచ్చావు? దెయ్యంలా చూపేంటి? చెప్పు, ఏంటి? మా నాన్న ఏం తప్పు చేశాడని అంత అవమానించావు? అతను మీ నాన్న కావడం కంటే పెద్ద తప్పు ఏముంటుంది? హ్మ్. క్రిమినల్స్ నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అతడు క్రిమినల్ కాదు, మా నాన్న దేవుడు. దేవుడుండడానికి ఇది దేవాలయం కాదు, వచ్చి పోవడానికి ధర్మసత్రము కాదు. ఇది యశోధర ఇల్లు. ఇక్కడ చీమైనా సరే లోపలికి రావడానికి నా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇష్టం లేనప్పుడు దేవుడైనా బయటికెళ్ళిపోవాల్సిందే. ఇంత నీచంగా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తావనుకోలేదు. లేని దాన్నని తెలుసు కదా, మరెందుకొచ్చాడు మీ నాన్న? హ? శ్వేతారాహుల పెళ్లి ఆపితేనే చందు ఈ పెళ్లి చేసుకుంటానందని మా వాళ్లతో ఎందుకు చెప్పావు? చెప్పు, ఎందుకలా చెప్పావు? ఏం ఆశించాలా చెప్పావు? శ్వేతని ఇంటి కోడలుగా రానికుండా చేద్దామనా? మా వాళ్ళని నాకు దూరం చేద్దామనా? చెప్పు, ఎందుకు ఇన్ని అబద్ధాలాడావు? నీకెవరు చెప్పారా విషయం? అది నీకు అనవసరం. ఎందుకు చెప్పావు? స్వార్థం. ఎస్, స్వార్థం. నేననుకున్నది చెయ్యాలనే స్వార్థం, చేసే పనిలో విజయం సాధించాలనే స్వార్థం. అవును, స్వార్థంతోనే చెప్పాను. కానీ నువ్వు ఆలోచించాల్సింది అది కాదు. ఎంతకీ మా అమ్మ మా నాన్న అని భజన చేస్తావే, వాళ్ళలా నమ్మారు నా మాటల్ని. 20 ఏళ్లు పెంచిన కూతురు గురించి బయట మనిషి మాట చెప్తే నమ్మేశారంటే వాళ్ళెంత స్వార్థపరులో చూడు. వాళ్ళ చిన్న కూతురు పెళ్లి కోసం అంత త్యాగం చేసిన నిన్ను బయట మనిషి, అందులోనూ నాలాంటి మనిషి చెప్పిన విషయాలు నమ్మి నిన్ను దూరం పెట్టారంటే వాళ్ళెంత స్వార్థపరులో ఆలోచించు. పుట్టిన ప్రతి జీవి స్వార్థంతోనే ప్రవర్తిస్తాడు. అందుకు వీళ్ళు, నేను, నువ్వు ఎవ్వరూ ఎగ్జంప్షన్ కాదు. నీ స్వార్థం కోసం నువ్వు కార్తీక్కి నో చెప్పావు. నీ దృష్టిలో అది త్యాగం కావచ్చు, కానీ కార్తీక్ దృష్టిలో అది నీ స్వార్థం అంతే. ఒకళ్ళని నిలువున అన్యాయం చేసిన మనిషికి ఇంకొకళ్ళని నాకెందుకు అన్యాయం చేశావు అని నిలదీసే హక్కు లేదు. తప్పు చేసిన వాళ్ళకి ఇంకొకళ్ళని తప్పు పట్టే అర్హత లేదు. నోరు మూసుకుని నా గురించి నెగటివ్గా ఆలోచించడం మానేసి అట్లీస్ట్ ఆదిత్యకైనా న్యాయం చేయడానికి ట్రై చెయ్యి. వెళ్ళ.
ఇంకెప్పుడు ఇలా ప్రశ్నించడానికి ప్రయత్నించకు. నా దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంది, సమర్థత ఉంది. వెళ్ళు. అవుట్. ఊరుకోమా, ఊరుకో చందు, ఊరుకో. నాన్న నన్ని మాటలు అంటుంటే నేను వినలేకపోతున్నాను రాధిక. ఇంకా బ్రతుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. అదే నేనున్న ఇంట్లో ఆయన అంత అవమానిస్తుంటే దీన్ని తట్టుకోలేకపోతున్నాను. ఊరుకోమ్మా, ఊరుకో. తల్లిదండ్రులకి ఇది మామూలేనమ్మా. బిడ్డల కోసం బాధపడటంలో కూడా ఒక ఆనందం ఉంది. తిట్లు తినడంలో ఆనందం ఏంటి రాధిక? అవునమ్మా, నీకు తెలీదా ఆనందం? నీకు మాత్రం ఎలా తెలుసు? నీకు బిడ్డలు లేరుగా. ఐమ్ సారీ రాధిక. అంటే నిజంగానే నీకు నువ్వు చెప్పింది నిజమే కదమ్మా. దాంట్లో తప్పే ఉంది. భగవంతుడు ఆ భాగ్యాన్ని నా నుదుటన రాయలేదు. పురిట్లోనే బిడ్డను పట్టుకుపోయాడు. ఆ అనుభూతి అర్థం కావాలి అంటే సొంత అనుభవమే కానక్కర్లేదమ్మా. ఇందాక మీ నాన్న ముఖంలో నేను ఇక్కడ చూస్తున్నప్పుడు కనిపించిన తృప్తి, ఆనందం చాలు. అవును, మీ అమ్మ ఎలా పోయింది? తెలీదమ్మా. కాన్పోయాక నేను ఈ లోకంలోకి వచ్చేసరికి అది లోకంలో లేదు అన్న వార్త మాత్రమే మిగిలింది. ఐమ్ సారీ రాధిక. అది బతుకుంటే ఇప్పుడు నీ అంత ఉండుండేది. అందుకే నీలో నా కూతుర్ని చూసుకుంటున్నాను తల్లి. బిడ్డ బతుకుంటే వాళ్ళని చూసినప్పుడే వాళ్ళు మనకు కనిపిస్తారు, లేనప్పుడు అందరిలోనూ వాళ్లే కనిపిస్తారు. చాలా చీకటైపోయింది, రామ పడుకుందు గాని. పద. హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి ఈరోజు ఎర్లీగా అయినట్టుంది? నిన్ను అర్జెంటుగా చూడాలనిపించింది. ఎందుకో? కాబోయే శ్రీవారిని కళ్ళారా చూసుకుందామని. ఆహా, ఏంటోయ్ కొత్త పిలుపు? ఏంటి విశేషం? పెళ్లి పిలుపులకి టైం దగ్గర పడుతుంది, అంతలోకి మీరు మీ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే తొందరగా ఫినిష్ చేసుకోండి అన్నారు అంకుల్. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్. ఎప్పుడు జరిగింది ఇదంతా? నిన్న రాత్రి. అంత గుడ్ న్యూస్ నువ్వు ఒక్కదానివి ఎంజాయ్ చేయకపోతే నాకు కూడా చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు చెప్పానుగా. ఏంటి అలా చూస్తున్నావు? తెలీదు, అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది అంతే. కార్తీక్, నీతో జీవితం పంచుకోవడం అన్నది నిజంగా జరుగుతుందా లేక కలగానే మిగిలిపోతుందా అని ఎంత భయపడ్డానో తెలుసా? ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవంతరాలు, చివరికి అన్నింటినీ దాటుకొని ఇప్పటికి నిన్ను చేరుకోగలిగాను. ప్రేమ అనేది ఇంతకు ముందు నా జీవితంలో ఉన్నా అది నాకు తెలియని విషయం పూజ. నాకు తెలిసినంత వరకు నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం. అవును పూజ, నువ్వు కనపడగానే నా హృదయం ఊపిరి తీసుకోవటం మర్చిపోయి నిన్ను తీసుకుంటుంది లోపలికి. కార్తీక్, నేను ప్రేమిస్తానని చెప్పడం చాలా చిన్నది, కానీ ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఐ లవ్ యూ కార్తీక్. పూజ, ఇంత మంచి అకేషన్ని వృధా కానివ్వకూడదు. అలా బయటికి వెళ్దామా? ష్యూర్. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం.
ఎవరైనా కుక్కనెందుకు పెంచుకుంటారు? కాపలా కోసమేగా. ఆ కాపలా కోసమని వేరే సోర్స్ దొరికితే ఆ కుక్కని కొట్టినట్టు కొట్టి వదిలించుకుంటారు. అవునా? అవును మేడం. ఇంతకీ ఎవరా కుక్క? నువ్వే. మేడం, చందు ఆదిత్యని ఒకటి చేయమన్నాను, చేయలేదు. చందు కార్తీక్ ని వేరు చేయమన్నాను, చేయలేకపోయావు. చందు కార్తీకుల్ని విడదీశానంటావు. కానీ అది నీ పుణ్యం, నీ తెలివితేటలు కాదుగా. మేడం, పర్పస్ నాకు వేరేలా నెరవేరింది. చందు ఆదిత్యల్ని నా తెలివితేటలతోనే కలిపాను. ఇంకా నాకు నీ అవసరం లేదు. మేడం, అయినా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి పంపించడం లేదు, కరెన్సీతో కొట్టి పంపిస్తున్నాను. అవసరం వచ్చేదాకా కనిపించకు, వినిపించకు. అవుట్. మేడం నేను చెప్పేది. అవుట్. అదెలా కుదురుతుందా? అది నువ్వన్నా చెప్పొద్దా? అలా అంటావేటక్క, బిల్డింగ్ ప్లాన్ మంది. పునాదులు వాడు ఇష్టొచ్చినట్టు వేసాడనుకో, పిల్లర్స్ మార్చుకోవచ్చు, డిజైన్ మార్చుకోవచ్చు, పునాదులు మార్చలేం కదా. అలాంటి అనుమానం ఉన్నప్పుడు మన దగ్గర నుండి చూసుకోవాలి. అవన్నీ నాకు అనవసరం. నువ్వు చందును వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దాన్ని నువ్వెలా తీసుకున్నా సరే. ఏ ఆగాగు, ఎంత వడ్డించేమిటి? తినాలనే. మొగుడి మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. మీరు చాలు అనలేదని. అనకపోతే అంత వడ్డించేస్తావా? భలేదానివే. ఎంత? 4 ముద్దలే కదా, తినేయండి. అబ్బో, ఇప్పటికే గొంతు దాకా ఉంది. ఇది తినడం నా వల్ల కాదు. అంత అన్నం పారేస్తారా? పారేయటం ఎందుకు చందు? నువ్వు తినొచ్చుగా. ఎందుకక్క, నేను తింటానులే. అది అదేంటమ్మా, భర్త కంచంలో తినడం, భర్త ఎంగిలి ప్రసాదంలో తీసుకోవడం భార్యకి ఇష్టమైన పనే కదా. ఏంటక్క ఇది, ఈ కాలంలో కూడా అసహ్యంగా. చందు, నువ్వు వేరే ప్లేట్లు పెట్టుకో. అది ఏంటది, నువ్వు కాలం మారిందని భర్త భార్యగా, భార్య భర్తగా బిహేవ్ చేస్తున్నామా? ప్రేమకు విలువలు మారాయా? ఆడది మంగళసూత్రం వేసుకోవడం మానేసిందా? మగాడు పెళ్ళాం కోసం పువ్వులు, నగలు అవన్నీ కొనడం మానేశాడా? ఏది మారిందని ఇది మారడానికి? ఇది మన సంప్రదాయం. చూసేవాళ్ళకి మీరు భార్యాభర్తలను తెలియచేయడానికి ఒకే ఒక పద్ధతిది. ఇలా చేయలేదంటే వాళ్ళ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయేమో, వాళ్ళు భార్యాభర్తలు కారేమో, అలాంటి అనుమానాలొస్తాయి. ఆ కర్మ మీకేం పట్టింది? ఏం చందు, ఇందాక మా కొట్టించావు కదూ, ఇప్పుడు నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. దా 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 దా, కూర్చో దా. అక్క, ఇంట్లో బళ్ళు ఎక్కువైపోయి. చందు, ఆ కంచం తీసే, వేరే కంచంలో భోంచే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చందు. పర్లేదు, అయిపోయింది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మళ్ళీ? సంఘటన అయిపోయింది, కానీ అది చేసిన గాయం, దాని తాలూకు బాధ, అవి బతుకున్నంతకాలం ఉంటాయి కదా అని ఎవరన్నారు? నీ కన్నీళ్లు. నేనేం ఏడవట్లేదే. మరి ఆ కళ్ళేంటి? అందుకు కారణం వేరే ఉంది. చెవరు?
ఎంత బాధ్యతగా భరిస్తున్నావు చందు. నీకున్న బాధలతో పాటు ఇక్కడ అక్క పెడుతున్న ఇబ్బందులు ఎక్కువ అనుకుంటుంటే ఇప్పుడు నేను బాధపడతానని ఆలోచిస్తున్నావు. థ్యాంక్స్ అన్నది నీకు, క్షమించు అన్నది నాకు చాలా చిన్న పదాలైపోయాయి. అక్కెంత దారుణం చేస్తుంది అనుకోలేదు. మన ఉద్దేశం మంచిది, మీరు మంచివారు. అందుకే భగవంతుడే ఆ పరిస్థితి నుంచి తప్పించాడు. మనం ఆడుతున్న నాటకం నిజమని వాళ్ళు నమ్మాలన్నా, నమ్మకంగా మనం అనుకునే గమ్యం చేరాలన్నా ఇలాంటి బాధలను అనుభవించక తప్పొచ్చేద్దు. వీటికి సాధ్యమైనంత త్వరగా ముగింపు చెప్పడానికి శక్తివంచం లేకుండా ట్రై చేస్తాను. ఇదొక్కటే నేను నీకు ఇవ్వగలిగిన హామీ. పప్పు చాలా బాగుంది అంకుల్, ఇంకొంచెం వేనా? అదేంటి పప్పు అన్నం పెట్టించమంటే పప్పు అన్నం పెట్టి తినమంటావు? అది మీరే పెట్టించాలి. ఆ బాధ్యత మీ అమ్మ వాళ్ళది. అనవసరం అంకుల్. అదేంటమ్మా, ఈ మాట ఆవిడ వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? నేను చెప్పేది ఆవిడ ఫీలింగ్స్ గురించి అంకుల్. అయ్యుండొచ్చు, కానీ ఎంతైనా తల్లి తల్లేనమ్మా. తన బిడ్డ మరో బిడ్డకు జన్మనివ్వటానికి పెట్టుకున్న శుభముహూర్తాన్ని ఏ తల్లైనా తండ్రైనా చూడాలనుకుంటారు. అందుకు నీ తల్లేమీ మినహాయింపు కాదు. అయ్యో అంకుల్, ఆవిడికి చెడు చేయడం తప్ప మంచి చేయడం ఆవిడికి అసలు అలవాటే లేదు. మీరు ఆవిడ గురించి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. అసలు ఆవిడికి అలాంటి ఫీలింగ్సే లేవు. తల్లి అనే పదం ఎంతో లోతైందమ్మా. అది నువ్వు తల్లి అయితే కానీ నీకు తెలియదు. కానీ ముందు మీ అమ్మగారి పేరు అడ్రస్సు చెప్పు. యశోధర. యశోధర అంటే తనేనా? పూజ యశోధర కూతురా? చచ్చా, యశోధర అంటే ఆవిడనే ఏంటి? ఈవిడ వేరే అయి ఉంటుంది. ఏంటంకుల్ అలా అయిపోయారు? అబే, ఏదో గుర్తుకొచ్చింది. మీ అమ్మగారి అడ్రస్సు టెలిఫోన్ నెంబర్ ఇవ్వు, వెంట పెట్టుకుని తీసుకొస్తాను. చేయి కడుక్కొని రాసేస్తాను. ఇల్లు కనుక్కొని తీసుకొస్తా. ఎవరండి? యశోధర గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? శ్రీధర్, శ్రీధర్ రావు. శ్రీధరా, ప్లీజ్ డూ కమ్. కూర్చోండి. మమ్మీ, నేను నీకోసం వచ్చాను. చాలా మారావు. ఇంతకాలం ఏమారాను కదా. తెలుసుకున్నావా? పూర్తిగా. కూతురి గురించా? నీ గురించి. ఈ పని 20 ఏళ్ల క్రితం చేసుంటే నిన్ను నెత్తిన పెట్టుకునుండేదాన్ని. ఈ పని నేను 20 ఏళ్ల క్రితం చేసుంటే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుండేవాణ్ణి. ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేయగలిగావు? మహాబలిని దొంగిలించుకెళ్ళావు. ఏమన్నా చెప్పించగలిగావా? నువ్వు తనను కూడా నమ్మట్లేదని మహాబలికి తెలియచెప్పాను. నీ బలాన్ని బలగాన్ని తగ్గించాను. అందువల్ల ఈ తండ్రికి ఆ కూతురు దొరకదు కదా. ఆ కూతురుకి ఈ తండ్రిని దగ్గర చేయగలిగాను. అది చాలు. అందువల్ల నీకు ప్రయోజనం? ప్రతి పనిని స్వప్రయోజనం కోసం చేస్తే నీకు నాకు తేడా ఉంటుంది యశోధర.
మాటకి మాట విసురుతున్నావు. కూతురు దొరుకుతుందని అంత నమ్మకమా? నమ్మకం కాదు, నిజం. ఆ అమ్మాయే కూతురని ఇంత త్వరగా తెలుస్తుందనుకోలేదు. చూసావా, తప్పుకున్న తడబాటది, నిజాయితీకున్న నిబ్బరం ఇది. నువ్వు పడుతున్న కంగారుని త్వరలోనే నిజం చేస్తాను. నా కూతుర్ని కనుక్కుని తీరతాను. అంటే ఇంకా నీ కూతురు? నేనిప్పుడు మాట్లాడటానికి వచ్చింది నీ కూతురు గురించి యశోదరా. పూజ నీ కూతురని ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది. ఓ, బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? నీ కూతురుకి పెళ్లి చేస్తున్నానని చెప్పటం కోసం వచ్చాను. పెళ్ళా? ఎవరితో? ఎవరు చేస్తున్నారు? భయపడకు, నీలా నీచంగా కాదు, నాలా రాయల్గా. నీ కూతురుకు నచ్చిన కార్తీక్తో దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నాను. నా కూతుర్ని దాచిపెట్టి నువ్వు చిత్రహింసలు పెడుతుంటే నేను నీ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తున్నాను. థ్రాష్! దాని తల్లి నేను బతికుండగా నువ్వు చేయడమేంటి పెళ్ళి? అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవడమేంటి? నేనే చేస్తున్నాను. నా కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి పూజాలతని చిరంజీవి కార్తీక్ ఇచ్చి దగ్గరి ముహూర్తంలోనే చేస్తున్నాను. దట్స్ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ యశోదరా. అట్ ద సేమ్ టైమ్ సారీ. ఇంతకాలం నీకు మానవత్వం లేదనుకున్నాను, కానీ ఇంత మాతృత్వం ఉందని ఇప్పుడే అర్థమైంది. పూజకు నువ్వు పెళ్లి చేస్తానంటాం నిజంగా గ్రేట్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చిన పని ఇంత త్వరగా అవుతుందనుకోలేదు. వస్తాను. యశోదరా, చూడు, ఇంత మాతృత్వం ఉన్నదానివి, తల్లిగా ఇంతగా స్పందిస్తున్నదానివి, ఎందుకు ఎందుకు నా కూతురు గురించి ఇంతగానో? నువ్వు నా బిడ్డ గురించి మాట్లాడడానికి వచ్చావు, మాట్లాడావు, అయిపోయింది. మన పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి మరో రోజు కలుద్దాం. నాకు తెలుసు అంకుల్, నాకు తెలుసు ఆవిడ ఒప్పుకోదని. అందుకే వద్దన్నాను. మీరే వినలేదు. ఈ విషయం చెప్పగానే నా కూతురు విషయంలో తలదూర్చడానికి మీరెవరు, మీకేంటి సంబంధం అని నానా మాటలు అనుంటుంది. ఆవిడ చేత మాటలు పడటం మీకు అవసరమా? చెప్తే వినరుగా. సారీ అంకుల్, ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మ తరఫున నేను సారీ చెప్తున్నాను. అంత అపనమ్మకమా మీ అమ్మ మీద? తాటకి రాక్షసైనా తన పిల్లలకి తల్లే కదమ్మా. మీ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకోవటమే కాదు, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని. అదేంటి అలా అయిపోయావు? సంతోషపడతావనుకుంటే సైలెంట్ అయిపోయావే? సంతోషించడానికి ఇది కూతురి మీద ప్రేమతో ఒప్పుకున్న పెళ్లి కాదంకుల్, చందు మీద పగతో సరే అంది. అవునంకుల్, కార్తీక్ని తనకు కాకుండా చేసి తన కూతురికి చేసుకున్నానని చందుకు చెప్పాలన్నదే తన ఉద్దేశం.
ఆవిల్లో ప్రేమ ఆప్యాయత కాగడ పెట్టి వెతికినా కనిపించవు అంకుల్. తన దారికి ఎవరు అడ్డం వచ్చినా నిర్దాక్షిణ్యంగా నెట్టి ముందుకు వెళ్తుంది. అనుకున్నది సాధించడానికి తన పర భేదం లేకుండా ఎవరినన్నా బలిస్తుంది. ఆమెలో అణువణువు నాకు తెలుసు అంకుల్. నా మీద పగతో నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న మహమ్మారమ్మ మీ అమ్మ. సర్లే, ఆవిడ చేస్తానన్నా చేతులు ముడుచుకొని కూర్చుంటానా? నువ్వు ఎవరు కూతురు అయినా ప్రస్తుతానికి నా బిడ్డవి. మీ పెళ్ళి నా బాధ్యత. నీకు కార్తీక్కి పెళ్లి చేయటం నా కల, నా ఆశ. ఓకే, రిలాక్స్. అక్క, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు ఆఫీస్కి వద్దా? అది రానని ఫోన్ చేసి. ఏ? మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. సత్యనారాయణ వ్రతమా? ఎవరు చేస్తున్నారు? మీరే, మీరిద్దరు. ఏంటక్క సడన్ గా ఇదేంటి? ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా. అయినా దేవుడి పూజకి ముహూర్తాలు, వారాలు, వర్జాలు ఏంట్రా? సంకల్పం ఉండాలి గాని. వేషైన మాట. పంతులు గారు, మీరు వెళ్ళి ఏర్పాటు చూడండి. అలాగే. నాకు ఇష్టం లేదక్క. తప్పు నాన్న, అలా అనకూడదు. దేవుడి విషయం. నేను నువ్వు అడిగినన్ని చేస్తున్నాను కదా, మళ్ళీ ఇదెందుకు? అది నాకు తెలుసాది, కాని జనాలకు తెలీదుగా. పైగా పెళ్ళయ్యాక వ్రతం చేయడం మన సాంప్రదాయం. అలా చేయకనే ఇన్ని ఇబ్బందులొచ్చాయి. అది అర్థమయ్యాక కూడా నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఇంటి క్షేమం చూడాలి కదా. ఇన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. వెళ్ళు వెళ్ళు, పంచ కట్టుకుండ్రా పో. అది కదక్క, పాపం చందుకు. చందుకి తనకేం అబ్జెక్షన్ ఉండదే. 16 అణాల తెలుగింటి పిల్ల అయినా నిన్ను భర్తగా అంగీకరించాక ఇంకేంటి? నీకోసం ఎన్ని పూజలైనా చేస్తుంది. ఏం చందు, కలిసి కాపురం చేసిన భర్తతో కలిసి పూజలు చేయలేవా? మీ వాళ్ళు క్షేమంగా ఉండద్దా? నీ మెళ్ళో తాళి కట్టిన ఆదిత్య సుఖంగా ఉండద్దా? ఇది వాళ్ళ కోసం కాని నీ కోసం కాదు. వెళ్ళమ్మా వెళ్ళు, పట్టు చీర కట్టుకునిరా. అయ్యా, దంపతులిద్దరూ దగ్గరగా కూర్చోండి. అయ్యా, మీరొక్కరూ అలా పుష్పాలు వేయకూడదు. అమ్మా, మీ భర్త గారు ఒక్కరూ పువ్వులు వేయకూడదు. మీరు ఆయన చేయి పట్టుకోవాలి. ఇద్దరు కలిపే పుష్పాలు వేస్తూ ఉండాలి. అలా వేస్తే సత్యనారాయణ స్వామి వారు ఒప్పుకోరు. కాబట్టి ఇద్దరు కలిసే పూజ చేయాలి. భార్యాభర్తల చూపు స్వామివారి మీదే ఉండాలి. మనస్సు కూడా ఆయన మీదే లగ్నం చెయ్యాలి ఇద్దరు కూడా. అమ్మా, మీరు అబ్బాయి కుడి చేతి కంకణం కట్టండి. మీరు అమ్మాయి ఎడం చేతి కంకణం కట్టండి.
పెళ్ళి ఇన్నాళ్ళైనా ఇంకా కొత్తేనా? వాళ్ళు నిత్య నూతన దంపతులు పంతులు గారు. అలాగే ఉంటారు. మీరు చేయించండి. అమ్మాయి పుట్టింటి వాళ్ళు లేరా అమ్మా? ఆ, వాళ్ళ పుట్టింటి వాళ్ళది ఈ వ్రత కథ కన్నా పెద్దది పంతులు గారు. ముందు మీ కథ అయ్యాక ఆ కథ చెప్పుకుందాం. నువ్వుండ్రా. ఎప్పుడేది మాట్లాడాలో తెలీదు. అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వామివారికి కలిసి ఆరతివ్వండి. సత్సంతాన సౌభాగ్య బల సిద్ధిరస్తు, దాంపత్య సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు, రమా సత్యనారాయణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. అమ్మ మీరు తీసుకోండి. సత్యనారాయణ పాదోదగం పావనం శుభం, పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అవ్యాధి నివారణం. సత్యనారాయణ పాదోదగం పావనం శుభం, ప్రసాద సిద్ధిరస్తు. కళ్ళకద్దుకుని ప్రసాదం భక్తిపూర్వకంగా భుజించండి. రమా సత్యనారాయణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, ప్రసాద సిద్ధిరస్తు. దంపతులు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అరే, ఇవ్వాల్సిన దీవెనలు ఇందాకే ఇచ్చేశాను కదా, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఎంత మనసుకు సమాధానం చెప్పుకుందాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. ఐఎమ్ రియలీ సారీ. భగవంతుడి ముందు నాటకం ఆడడం. ఆడిస్తుంది ఆయన, మనమేం చేయగలం చెప్పండి? అయినా ఆయన ఇలాంటి రాక్షసులకు ఎందుకు ఇంత శక్తినిస్తాడో అర్థం కాదు. ఏం పాపం చేసావు నీకు శిక్ష? వద్దని చెప్పని అసఖ్యత నాకు, వద్దని చెప్పలేని నిస్సహాయత నీకు. తీసే చందు, తెగించి కట్టనని చెప్పలేని బాధని తెంచిన తగ్గించుకుంటాను. వద్దు, వద్దండి. అది మన క్షేమంగా ఉండాలని భగవంతుడి పాదాల దగ్గర నుంచి తీసింది. దీన్ని భార్య చేతికి కట్టేది భర్త క్షేమం కోరుకుని. దీన్ని తీయలేను. తీసి ఏ పాపం చెయ్యని మీకు అన్యాయం చేయలేను. చేయించందు, ఇది మనసులో లేని మంత్రాలతో ముడిపడుతుందా? నువ్వు నా భార్యవేంటి? నా క్షేమం నీ చేతిలో ఉండడం ఏంటి? ఎంత నమ్మకం లేనట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇందాక భగవంతుడి ముందు నాటకం ఆడినందుకు సారీ ఎందుకు చెప్పారు? నా తృప్తి కోసం మీ ఫీలింగ్స్ని నమ్మకాల్ని కాదనుకున్నా మీ క్షేమం, వైదేహి అక్క క్షేమం కోసం నేను దీన్ని కావాలనుకుంటున్నాను. దాన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుంటున్నాను. అంటే యశోధర నీ కూతుర్ని అంత ఓపెన్గా ఉంచి బయట తిరిగి అంత స్వేచ్ఛనిస్తుందనా నీ ఉద్దేశం? మహాబలి, దాచుకున్న వస్తువులే పోతాయి, నిర్లక్ష్యంగా వదిలేసినవి కావు. తను కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయి ఉండొచ్చు. అయితే చందు నీ కూతురేనంట? అనుమానం మాత్రమే. ఓకే, అది తేల్చుకుందాం. ఎలా? చెప్తాగా.